ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి మహిమా జరికి స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఎవరైతే నిస్వార్థంగా ప్రేమపూరితంగా సేవ చేస్తారో వారిని 3 తరాల వరకు నేను సేవ్ చేస్తాను అని చెప్పారు. ఆ విధంగా సేవ్ చేసుకున్న ఒక గొప్ప వ్యక్తిని, వారి కుటుంబాన్ని గురించి చెప్పుకుందాం. ఆంధ్రా బ్యాంక్ చైర్మన్గా పనిచేసి విశ్రాంతి పొందాక స్వామి సేవకులుగా ప్రశాంత నిలయంలో సేవ చేసిన కె గోపాలరావు గారికి స్వామివారి పట్ల అమిత ప్రేమ, భక్తి, విశ్వాసం. స్వామివారు కూడా అలాగే వారి పట్ల తమ దివ్య అనుగ్రహ వర్షాన్ని కుటుంబానికి అంతా కురిపించారు. ఎలాగో చెప్పుకుందామా. గోపాలరావు గారి కుమారుడు సూర్యనారాయణ వృత్తిరీత్యా పెద్ద ఇంజనీర్. ఆయనకు 65 సంవత్సరాల వయసులో అకస్మాత్తుగా ఆరోగ్యం దెబ్బతింటుంది. బరువు కోల్పోయి కొద్ది దూరం నడవగానే ఆయాసం వస్తుంటుంది. అప్పుడు వైద్యులకు చూపించగా డాక్టర్లు లంగ్ క్యాన్సర్ అని నిర్ధారించారు. మందులు వాడినా ఫలితం ఎంత ఉంటుందో చెప్పలేమని, ఆపరేషన్ చేయించుకున్నా పూర్తిగా తగ్గుతుందని చెప్పలేమని అంటారు. స్వామి డిసెంబర్ 27, 1997న గోపాలరావు గారి 90వ జన్మదినోత్సవం సందర్భంగా కుటుంబాన్నంతా ఇంటర్వ్యూకి పిలుస్తారు, ఆశీర్వదిస్తారు. అంతా కులాసా కదా అని స్వామివారు అడగ్గా గోపాలరావు గారు తమ కుమారుడు సూర్యనారాయణ గారి ఆరోగ్య పరిస్థితిని గురించి స్వామివారికి విన్నవించుకుంటారు. అప్పుడు స్వామివారు వైద్యులు ఏం చెప్పారు అని అడుగుతారు. వైద్యులు అన్ని పరీక్షలు చేసి ఇది లంగ్ క్యాన్సర్ అని, ఆపరేషన్ చేసిన ఫలితం ఉంటుందో లేదో చెప్పలేమని అన్నారు స్వామి అని చెప్తారు. స్వామివారు మందులు వాడుతుండమను అంటారు. సూర్యనారాయణ గారి కుమారుడు గోపాల్ అమెరికాలో కంప్యూటర్ ఇంజనీర్గా స్థిరపడ్డాడు. తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి తెలియగానే ఇండియాకు రావాలని నిర్ణయించుకున్నాడు. కరుణామయులైన స్వామివారు ఆ రాత్రి కలలో గోపాల్కు కనపడి, నీవు ఇండియాకు రానవసరం లేదు, నీ తండ్రి యొక్క ఆరోగ్య రక్షణ బాధ్యత నాది, నేను చూసుకుంటాను, నీవు ఏమీ బెంగపడనవసరం లేదు అని చెప్తారు. గోపాల్ ఇండియాకు రావడం విరమించుకుంటాడు, స్వామివారిని ప్రార్థించుకుంటాడు. సూర్యనారాయణ ప్రశాంతి నిలయం జనరల్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ అల్రేజాతోటి తన ఆరోగ్య విషయం గురించి స్వామివారితో చెప్పి తనకు విభూది ప్రసాదాన్ని తెమ్మని కోరుతాడు. అల్రేజా స్వామికి ఈ విషయం విన్నవించగా స్వామివారు విభూతి ప్రసాదాన్ని సూర్యనారాయణకు పంపుతారు. ఆ మర్నాడు వైకుంఠ ఏకాదశి 1998వ సంవత్సరం జనవరి 8వ తేదీ స్వామివారి దర్శనానికి కూర్చున్న సూర్యనారాయణకు మొదటి లైన్ వస్తుంది. స్వామి ఆయన దగ్గరకు వచ్చి డాక్టర్లు ఏమంటున్నారు అని అడుగుతారు. అప్పుడు ఆయన, స్వామి, డాక్టర్లతో నాకు ఏమీ అవసరం లేదు, నేను ఇక నుండి వారి దగ్గరకు వెళ్ళదలుచుకోలేదు, నేను మీ శరణాగతి కోరుకుంటున్నాను స్వామి, మీరు ఏమి చేసినా మీదే భారం అంటాడు. స్వామి ఆ మాటలు విని విభూది సృష్టించి అతని చేతిలో వేసి ఆప్యాయంగా తలపై చేయి వేసి ఆశీర్వదిస్తారు. ఆ రోజు నుండి 3 నెలల పాటు ప్రశాంతి నిలయంలోనూ, స్వామివారు బృందావనంలో ఉంటే అక్కడ 2 నెలల పాటు సూర్యనారాయణ గారు ప్రతిరోజు ఉదయం సాయంకాలం స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉండేవారు. ఆయన తన ఆరోగ్యాన్ని గురించి అస్సలు ఆలోచించలేదు. స్వామికి సంపూర్ణ శరణాగతులైనారు. 2 పూటల స్వామివారి దర్శనం, విభూతి ప్రసాదం తీసుకుంటూ ఉండేవారు. ఇలాగా 6 నెలలు అయిన తర్వాత స్వామి అతడిని, నువ్వు ఇక ఉద్యోగంలో చేరు, నీ ఆరోగ్యం చక్కబడింది, ఏమీ పర్వాలేదు అని చెప్తారు. ఉద్యోగంలో చేరిన తర్వాత స్వామివారు కొన్నాళ్లకు సూర్యనారాయణతో, నీవు అమెరికా వెళ్ళి నీ కుమారుడి దగ్గర కొంతకాలం ఉండిరా అని చెప్తారు. స్వామివారి ఆదేశానుసారం
4 నెలలు అమెరికాలో ఉండి తిరిగి వస్తాడు. వచ్చిన మొదటి రోజునే స్వామిని దర్శించుకుంటాడు. స్వామి ఇచ్చిన విభూది ఆరోగ్యాన్ని పూర్తిగా మెరుగుపరిచింది. సంపూర్ణమైన ఆరోగ్యం చేకూరింది సూర్యనారాయణకు. విశ్వాసమే శ్వాస అయితే అంతే మరి. ఇది ఒక మహిమైతే, గోపాలరావు గారి మనవడికి స్వామి చేసినటువంటి మరి ఒక ఆశీర్వాదం ఏమంటే, 30 సంవత్సరాల వయసున్న సూర్యనారాయణ గారి కొడుకు గోపాల్ అమెరికాలో ఇంజనీరుగా పనిచేస్తున్నట్లు చెప్పుకున్నాం కదా. అతడికి ఎడమ పాదం మడమ క్రింద నొప్పి వస్తుంది. నడవడం కూడా కష్టమైపోతుంది. అతడు వైద్యుల సలహా మేరకు కడుపులోకి మందులు, ఇంజక్షన్లు కూడా 8 సంవత్సరాల పాటు తీసుకుంటాడు. కానీ ఏమీ ప్రయోజనం ఉండదు. డాక్టర్లు ఈ బాధ తగ్గను, ఆపరేషన్ చేసుకుంటే తప్ప పోదు అని చెప్తారు. గోపాల్ స్వామికి ఒక ఉత్తరం రాసి తన తండ్రిని ప్రశాంతి నిలయంలో స్వామివారికి అందచేయమని వేరుకుంటాడు. సూర్యనారాయణ స్వామికి గోపాల్ ఉత్తరాన్ని అందజేస్తారు. కొద్ది రోజులకు ఒకరోజు రాత్రి గోపాల్కి కలలో స్వామివారు కనపడి, ఏమైంది నీ పాదానికి అని అడుగుతారు. గోపాల్ తన కాలి బాధ, 8 సంవత్సరాలుగా తాను పడుతున్న బాధ చెప్పుకుంటాడు. స్వామి, ఏది నీ పాదాన్ని ముందుకు చాపు అంటారు. కలలో గోపాల్ నొప్పిగా ఉన్న ఎడమ పాదాన్ని అతి కష్టం మీద ముందుకు సాగదీసి పెడతాడు. స్వామి వంగి ఆ పాదాన్ని చేత్తో తాకి 3 సార్లు మడమను మృదువుగా నొక్కి కుడిపాదాన్ని కూడా ముందుకు చాపమంటారు. గోపాల్ కుడిపాదాన్ని కూడా ముందుకు చాపుతాడు. స్వామివారు 3 సార్లు ఆ పాదపు మడిమను కూడా స్పర్శించి మాయమైపోతారు. ఉదయం లేచి చూస్తే గోపాల్ కాలుకు అసలు ఏమీ నొప్పి లేదు, అసలు బాధే లేదు. శంకే మానవ నైజం కదా. ఇది మందుల ప్రభావం వలన తగ్గిందా లేక స్వామి మహిమ వలన తగ్గిందా అని గోపాల్కు శంక. బాధంతా పోయి హాయిగా నడుస్తుంటాడు గోపాల్. ఇది జరిగిన 10 రోజులకు ఒకరోజు గోపాలరావు గారు ప్రశాంతి నిలయంలో స్వామి దర్శనానికి కూర్చున్నప్పుడు స్వామి అతన్ని పలకరించి, ఏంటి సమాచారం అంటారు. స్వామి, మీ ఆశీర్వాదంతో మా కుటుంబం అంతా క్షేమంగా ఉంది స్వామి అంటాడు. అప్పుడు స్వామి భుజం తట్టి అంటారు కదా, నా ఆశీర్వాదం బాగానే ఉంది. నీ మనవడు గోపాల్కి 8 సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి మడమ నొప్పి క్షణంలో తగ్గిపోయింది. తాతగారి ఆస్తి మనవడికి సంక్రమించినట్లుగా తాతగారి భక్తి ద్వారా వచ్చే ఆశీర్వాదమే నీ మనవడికి సంక్రమించింది అంటారు. ఇంటికెళ్ళగానే ఆ విషయం గోపాలరావు అమెరికాలో ఉన్న తన మనవడికి ఫోన్ చేస్తాడు. అప్పుడు గోపాల్ అనుకుంటాడు, స్వామి ఆశీర్వాదం వల్లే నా నొప్పి తగ్గిపోయింది. నేనే శంకించి పొరపడ్డాను, క్షమించి స్వామి అని వేడుకుంటాడు. ఇదే మరో గొప్ప మహిమ. స్వామి సేవ చేసుకునేవారి 3 తరాలను ఎలా సేవ్ చేశారో స్వామివారు. జై సాయిరాం.